అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ అరెస్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్సెస్ తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ కొనసాగుతోంది. సనాతన ధర్మం పేరుతో ఈ రెండు రాష్ట్రాల డిప్యూటీ ముఖ్యమంత్రుల మధ్య యుద్ధం మొదలైంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమిళనాడు కొత్త డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పైన ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సనాతన ధర్మం అనేది మలేరియా అలాగే డెంగ్యూ లాంటిదంటూ ఎన్నికల ప్రచారంలో బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. దీంతో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపాయి. స్వయంగా నరేంద్ర మోడీ లాంటి నేతలు కూడా దీనిపై స్పందించి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తిరుమల శ్రీవారిని తాజాగా దర్శించుకున్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన పరోక్షంగా స్పందించారు. పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ను పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినట్లు స్పష్టంగా ఇందులో అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని కొంతమంది డెంగ్యూ అలాగే మలేరియా లాంటి దానితో పోలుస్తున్నారని, అలాంటి వారి వల్ల ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికి లేదని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం కోసం తాను ఎక్కడికైనా పోరాటం చేస్తానని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడులో ఈ అంశం వివాదంగా మారింది. ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతోంది. అయితే ఈ తరుణంలో తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వెయిట్ అండ్ సీ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్పై మదురై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ లాయర్ ఈ కేసు పెట్టారు. ఉదయనిధి స్టాలిన్పై వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య రెచ్చగొట్టే ధోరణితో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.